లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. నోహు దినముల్లో జరిగినట్లు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి పడుచుండుడిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నికందములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఆ ప్రకారమే అప్పుడు ఎలాగైతే జరిగిందో అదే ప్రకారముగా ఈ లోకము నాశనం అవుతుంది అని చెప్తున్నాడు. అదే విధంగా రక్షణ కలుగుతాదని బైబిల్ చెప్తుంది. అలాగే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం మనం చదువుకుందాం. నోహు దినములు ఎలాగుండెను, మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందుడి దినముల్లో నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చు నుండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగునని మనిషి కుమారు రాకడయు ఉండును. హల్లెలూయా. అంటే ఇక్కడ వాళ్ళు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు కూడా జనులు ఎలా ఉన్నారంట? తింటూనే ఉన్నారు, త్రాగుతూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు, కట్టుతూ ఉన్నారు, నాట్లు నాటుతూ ఉన్నారు, ఏమండి ఫ్యాక్టరీలు కడుతూ ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, అన్నీ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి, ఏం ఆగిపోలా. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. అదేమిటంటే ప్రపంచానికి 120 సంవత్సరాల సువార్త ప్రకటించాడు అతను. అలాగే బ్రహ్నాం గారు కూడా 120 సంవత్సరాలు క్షమించండి ప్రపంచానికి సువార్త ప్రకటించాడు. అందువల్ల నోహు దినములో జరిగినట్లుగానే మనిషి కుమారుని దినముల్లో కూడా జరుగును. లేకపోతే మనిషి కుమారు రాకడయు. కాబట్టి బ్రహ్నాం గారి పరిచయంలో మనిషి కుమారుని పరిచయం జరిగింది కాబట్టి బ్రహ్నాం గారి యొక్క కాలం దగ్గర ఉండే మనిషి కుమారుని యొక్క దినాలు ఆరంభమయ్యాయి. కాబట్టి మనం ఉన్న దినాలు ఏమిటి చెప్పండి? మనిషి కుమారుని దినాలు ఇవి. అయితే ఆ దినాలకి దినాలు పోలుస్తున్నాడు కానీ మనం ఉన్న దినము విలారా మనిషి కుమారు దినాలు. అవి నోహు దినాలు, లోతు దినాలు. ఇవే దినాలు చెప్పండి? మనిషి కుమారు దినాలు. అందుకని మనం నోహు లోతు దినములో లేము కానీ మనిషి కుమారు దినముల్లో ఉన్నాము. కానీ వాళ్ళ దినముల్లో జరిగినట్టుగా ఇప్పుడు జరుగుతూ ఉంది. అర్థమవుతుందండి? అంటే ఆ కాలంలో ప్రజలు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆ కాలంలో ఎలాగ సువార్త ప్రకటించబడిందో ఏమండి, ఆ కాలంలో 120 సంవత్సరాల సువార్త ప్రకటించబడింది. మరి 4 జాములు ఉన్నాయి, మరి 7-8 దినాలు ఉన్నాయి. మనకు కూడా ఇప్పుడు 8 దినాలు ఉన్నాయి. నోకాలు 8 దినాలు ఉన్నాయి చెప్పండి? 8 దినాలు ఉన్నాయి. 7 దినములైన తరువాత ఓడలోకి వెళ్ళారు. అలాగే 4 జాములు, లోతు కాలంలో 4 జాములు ఉన్నాయి. అస్తమయము, అర్ధరాత్రి, కోడికూసే వేళ, తెల్లవారుజాము. దూతలు సాయంకాలం వేళలో లోతును కలిశారు. తెల్లవారుజామున బయటికి
వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా మనకు 4 జాములు ఉన్నాయి. మరి మనకు లేకపోతే మనం సొంతగా ఏం చెప్పుకోవట్లేదు. బ్రహ్నం గారు సాయంకాలము గురించి చెప్పాడు, అస్తమయ కాలమున వెలుతురుండును. మనకేమిటి? బ్రహ్నం గారికి వాళ్ళు అస్తమయ కాలమున వెలుతురుండును, మనకేమిటి అంటే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11లో ఉంది, కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ తెలుసుకుని ఇలాగూ చేయడి విశ్వాసులైనప్పుడు కంటే రక్షణ సమీపంగా ఉంది. అది ఇప్పుడు. కాబట్టి పిల్లారా, ఆ కాలంలో ఎలాగ 4 జాములు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే 4 జాములు ఉన్నాయి. అయితే ఇక్కడ లోకంలో మనుషులందరూ ఒక రకంగా ఉన్నారు, ఇక్కడ నీతిమంతులు ఒక రకంగా ఉన్నారు. అంటే నీతిమంతులు ఎలా ఉన్నారంటే ఆయన చేత నడిపించబడతా ఉన్నారు. అదే జనులు ఎలా ఉన్నారంటే నోకాలం లోతు కాలంలో తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు కట్టుచు కాలేజీలకు వెళ్తూ స్కూల్కి వెళ్తూ ఆఫీసులకు వెళ్తూ ఉద్యోగాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఆ విధంగా లోకంలో మనుషులందరూ ఆ విధంగా ఉన్నారు. మీకు అర్థమైందా? లోకంలో జీవిస్తూ ఉన్నారు, కానీ వీళ్ళేం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త మరి వీళ్ళు తినటం లేదా, అమ్ముకోవట్లేదా, కొనుక్కు ఉన్నారు, కానీ వీళ్ళకి ఆ మనసు లేదు. వాళ్ళేమో అదే మనసుతో ఉన్నారు, అదే ఆలోచన, అదే ధ్యాస, కొనాలి కొనాలి కొనాలి, అమ్మాల అమ్మాల అమ్మాల. ఏమండి అంటే వాళ్ళది అదే మనసు. అందుకని లోకస్తుల మనసు ఏమంటే చెప్పండి, అదే మనసు ఉంటుంది. కానీ వీళ్ళ మనసు అలా కాదు. వీళ్ళ మనసు ఏదైనా ఉన్నా తమది కాదన్నట్టుగా కలిగి ఉన్న వారితో సంతృప్తిగా ఉంటూ భక్తి కలిగి ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా ఆయనలో నడుస్తూ కొనసాగుతున్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా ఉన్నారు వీళ్ళున్నారు. కానీ వాళ్ళేమో లోకం అంతా ప్రేమిస్తున్నారు, అన్నిటిని ప్రేమిస్తున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లారా, ఇక్కడ సర్వశక్తి మంత్రుడు ఏం చేశాడనంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆయన యొక్క సువార్త విననటువంటి వారు 105 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే నోవహు గారు ఆ రోజులో విననటువంటి వారు, నమ్మనటువంటి వారు, ఏమండి లోకములో తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు కట్టుచు ఆ విధంగా ఉన్నారు. లోతు కాలంలో కూడా అదే విధంగా ఉన్నారు జనులు. కానీ ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుడు ఆ నాశనం చేసే విషయాన్ని వాళ్ళకు తెలియజేశాడు ఆయన. అందువల్ల నాశనమయ్యే విషయము వీళ్ళకు తెలుసు కాబట్టి, తెలియజేశాడు కాబట్టి వీళ్ళేమయ్యారంటే 7 దినములైన తర్వాత ఓడలోకి వెళ్ళిపోయారు. లోతు కూడా అంతే. సొదొమ విడిచిపోయిన దినమని ఉంది, తెల్లవారుజాము, ఆ దినములో తెల్లవారుజాములో అతడు సొదొమ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఆయన వచ్చి నీతిమంతుల్ని రక్షించే వరకు కూడా లోకానికి ఏమీ తెలియదు. ఆ సువార్త ప్రకటించ మాత్రమే తెలుసు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించ మాత్రమే తెలుసు. ఈ లోకానికి కూడా బ్రహ్నం గారు సువార్త ప్రకటించడం తెలుసు, అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడం తెలుసు, ఈ సంఘాలకు కానీ లోకానికి కానీ పేతురు గారు సువార్త ప్రకటించడం తెలుసు, 7 సంఘాలు 7 దూతలు వచ్చి సువార్త ప్రకటించడం తెలుసు, జాన్సన్ గారు ఇదంతా కూడా సువార్త ప్రకటించడం తెలుసు. ఇవన్నీ కూడా తెలుసు, కానీ లోకానికి తెలియకుండా రహస్యంగా ఉంచబడింది ఏంటంటే ఆయన ఈ లోకాన్ని నాశనం చేసే విషయాన్ని మాత్రం తెలియచేయనిలా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పలేదు చెప్పండి, ఆయన అన్నీ చెప్పాడు. ఇదిగో నీ కోసం ప్రాణం పెట్టాడు, అన్ని జనులను మీకోసమే యూదుల హృదయాన్ని కఠినపరిచి ఇదిగో మిమ్మల్ని రక్షించడం కోసమే ఆయన మన వైపు వచ్చాడు అని వీధి వీధిన కోటాలు పెట్టు, లేకపోతే ఆ బ్రహ్నం గారి ద్వారా, జాన్సన్ గారి ద్వారా నామాన్ని గురించి ఒక్కడేని మొదటి రాకడ గురించి సమస్తమును కూడా లోకమునకు ఆయన ప్రకటింపజేశాడు. లోతు కాలంలో కూడా అలాగే
దూతలు వచ్చి ప్రకటించారు. అలాగే ఈ కాలంలో కూడా ప్రకటించబడింది. అంటే ఆయన ఎవరు, ఆయన ఎలాంటి శక్తిమంతుడు, ఎలాంటి కార్యాలు చేసేవాడు, ఎలాగ పరిశుద్ధుడు, ఎలాగ నీతిమంతుడు, ఎలాంటి సత్యవంతుడు, ఆయన ఎలాంటి యథార్థవంతుడు, సమస్తము ప్రకటించబడ్డాయి. సమస్తము అన్ని తెలియజేయబడ్డాయి. లోకానికి ఏమి మరుగు చేయలే, లోకానికి ఏమి దాచకుండా. అయితే కొంతమందికి ఉపమాన రీతిగా, కొంతమందికేమో అందుకే లోక జ్ఞానుడు వివేకులకు మరుగుగా, కొంతమందికేమో అర్థమయ్యేలాగునా. హల్లెలూయా. అందుకనే విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, రాతి మీద పడ్డాయి, అలాగే గచ్చపొదలు ముళ్ళతుప్పల మీద పడ్డాయి, మంచి నేల పడ్డాయి. ఆ విధంగా సువార్త భూదిగంతం వరకు కూడా ప్రకటించబడింది. ఎవరిది? అపోస్తులు కానీ, 7 దూతలు కానీ, 5 రకాల పరిచర్లు ఉన్నారే, కాపర్లు, ఉపదేశకులు, అపోస్తులు, ప్రవక్తలు, ఏమండి ఇలాగా సువార్థికులు, 5 రకాల పరిచర్లు ఉన్నారు. వీళ్ళ ద్వారా ప్రపంచమంతా కూడా బ్రహ్నాం గారి ద్వారా అద్భుతాలు, సూచక మహత్కార్యాలు జరిగించి ఆయన ప్రపంచం మొత్తానికి కూడా ఆ మొదటి రక్షణను గురించి ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రకటింపజేశాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ రెండవ రాకడ సంబంధించి మాత్రము లోకానికి చెప్పలేదు, లోకానికి ప్రకటించలేదు. రెండవ రాకడ మాత్రం లోకానికి రక్షణను గురించి కానీ, నాశనాన్ని గురించి కానీ లోకానికి ప్రకటించకుండా ఆయనే మరలా రెండవసారి వచ్చి కాలంలో, లోతు కాలంలో ఈ లోకం యొక్క నాశనం కాబోతుంది, ఈ ప్రజలందరూ నేను తుడిచిపెట్టబోతున్నాను, మీరు రక్షణ పొందండి, సొదమ దాటి వెళ్ళిపో, సొదమ విడిచిపెట్టి వెళ్ళిపో, ఈ లోకాన్ని విడిచి మీరు ఓడలోకి వెళ్ళిపోండి అని ఆయన చెప్పి లోకమును ఆయన ఏం చేశాడంటే నాశనం చేశాడు. అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, లోకమును నాశనమయ్యే విషయాన్ని మాత్రము లోకానికి ఆయన చెప్పలేదు. అందుకని రెండవసారి ఆయన లోకాన్ని నాశనం చేయడానికే వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. మొదటి రాకడలో ఎట్లయితే తన ప్రాణం పెట్టి రక్షించుకోవడానికి వచ్చాడు ఆయన, కానీ ఆ రక్షణను తిరస్కరించినటువంటి ఈ లోకాన్ని రెండవసారి నాశనం చేయడానికి వస్తాడు. అయితే ఆయన వచ్చినప్పుడు లోకానికి మాత్రం నాశనమయ్యే విషయాన్ని మాత్రం చెప్పలేదు, రహస్యంగా ఉంచాడు. అందుకనే వాళ్ళు ఓడలోనికి వెళ్ళి దినము వరకు కూడా ఓడలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు కూడా భూమి మీద జనులు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొనుచు, కట్టుచు, నాటుచు, కోయిచు, పెళ్లి చేసుకుంటూ ఆ విధంగా జనులు గడుపుతానే ఉన్నారు. నాశనమయ్యే విషయం వాళ్ళకి తెలియదు, అది జలప్రళయం వచ్చే విషయం వాళ్ళకి తెలియదు. ఆ విషయం చెప్పలేదు ఆయన, ఎవరికి చెప్పలా, ఎవరికి కూడా ఆ విషయమో తెలియదు. ఆయన దాన్ని దాచిపెట్టేశాడు ఆయన. హల్లెలూయా. మరి నాశనమయ్యే విషయం ఎవరికి చెప్పాడు? వీళ్ళకి మాత్రం చెప్పాడు. ఆ నాశనమయ్యే విషయం చెప్పాడు కాబట్టి వాళ్ళు తప్పించుకున్నారు, మిగతా వాళ్ళకి ఎవరికి. అందుకనే రెండవ రాకడ గురించి రక్షణ అందరికీ చెప్పాడు ఆయన, లోకమంతా భూదిగంతం వరకు. కానీ ఇది నాశనమయ్యే విషయాన్ని మాత్రము, ఆ సమయాన్ని ఆ కాలాన్ని ఎప్పుడు నాశనం అవుతుందనే విషయాన్ని మాత్రము ఆయన లోకానికి తెలియకుండా రహస్యంగా ఉంచి వాళ్ళ నీతిమంతులకు మాత్రమే చెప్పాడు ఆయన, మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. అందువల్లే వాళ్ళందరూ కూడా జలప్రలయంలోను, అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నిగంధకముల చేతను నాశనం అయిపోయాయి. అవి నాశనం అవుతున్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడులాగా తింటున్నారు, తాగుతున్నారు, అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, ఎప్పుడు వ్యాపారాలు సాగుతున్నాయి, పొలంలో పనులు సాగుతున్నాయి,
పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, హోటల్స్లో చక్కగా భోజనాలు చేస్తున్నారు, తాగుతున్నారు, బ్రాందీ షాపుల దగ్గర చాలామంది. అలా జరుగుతూ ఉండగానే జల ప్రళయం వచ్చేసింది. 40 మంది పగళ్ళు, 40 రాత్రులు ఏకదాటిగా గురిచేటప్పటికి చచ్చిపోయారు. అందుకనే నాశనం వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదంట. అందుకని నాశనాన్ని వాళ్ళకి రహస్యంగా ఉంచి నాశనమే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం తప్పించుకోవాలి కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ రెండవసారి ఆయన 1996లో వేకు నక్షత్రంగా వచ్చి ఇప్పుడు ఈ నాశనాన్ని గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఇది లోకానికి సంబంధించింది కాదు. ఈ వర్తమానము నాశనం కాబోతుంది లోకం. నువ్వు లోకాన్ని విడిచిపెట్టకపోతే లోకముతో పాటు నువ్వు నశించిపోతావు. కాబట్టి లోకాన్ని విడిచిపెట్టమనే ఒక స్వరము, ఇది రహస్య స్వరము, ఇది నీకు మాత్రమే వినబడే స్వరము, ఇది లోకానికి మాత్రము కాదు. అందుకనే ఈ నాశనాన్ని గురించి లోకానికి ప్రకటించబడదు. రెండవ రాకడ గురించి ప్రత్యక్షం చాలా మందికి లేక 1963లో రెండవ రాకడ జరిగింది అని చెప్పి లోకానికి చెప్పుకుంటా ఉన్నారు, బోధించుకుంటా ఉన్నారు. కానీ రెండవసారి ఆయన దేనికి వస్తున్నాడంటే దేనికి వచ్చాడంటే లోకాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు భూమి మీద రంగం మీద ఎందుకున్నాడు చెప్పండి? ఆయన మనం ఎత్తబడగానే ఇక ఉగ్రత ఆరంభమైంది. భూమి మీద శ్రమలు ఆరంభమవుతాయి, శ్రమలు ఆరంభమవుతాయి. కాబట్టి అన్ని చర్చిలు ఒకటే కదా, అన్ని సంఘాలు ఒకటే కదా, పాస్టర్లందరూ ఒకటే కదా, బైబిల్ అంతా ఒకటే కదా, అందరూ చెప్పేది ఒకటే కదా అనుకుంటారు. తెలియక అందరూ ఆ రక్షణ గురించి చెప్తున్నారు, అందరూ ఆ రక్షణ గురించి బోధిస్తున్నారు. కానీ ఈ వర్తమానం ఏంటంటే లోకము నాశనము చేయడానికి ఆయన వచ్చాడు. మరి వాళ్ళు చెప్పే వర్తమానం ఏంటి చెప్పండి? ఇగో 2000 సంవత్సరాలు గొర్రె పిల్లగా నీకోసం అది చెప్పాం మనం, ఒకప్పుడు అయిపోయింది. ఆయన ఆ కార్యం ముగించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. మీరు మారండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఇంకా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆయన ఇప్పుడు నాశనం చేయడానికి వచ్చే విషయం సంఘాలకి తెలీదు. అందుకనే వాళ్ళు సువార్త చేసుకుంటానే ఉంటారు, బోధించుకుంటా ఉంటారు, తింటా ఉంటారు, తాగుతూ ఉంటుంటారు, లోకరీతిగా ఎప్పుడులాగిన పనులు చేసుకుంటా ఉంటుంటారు. కానీ మనమైతే ఈ 8వ దినములో వేకుజామున వారి వలె మనము కూడా మహిమ శరీరంతో మధ్య ఆకాశానికి వెళ్ళిపోతాం. అందుకే మనల్ని ఎక్కి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఎక్కిరండి, నేను ఇక దీన్ని తుడిచిపెట్టబోతున్నాను. అర్థమైందా? అందుకనే లోకముతో పాటు ఎవరినైతే ఆయన నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాడో, రక్షించాలని నిర్ణయించుకున్నాడో వారికే ఈ వర్తమానం తప్ప అందరికీ వర్తమానం కాదు. అందరూ దీన్ని నమ్మరు. ఏమండి? అందువల్ల చాలా మంది ఉంటారండి, ఫిలోమోన్ గారు చెప్పిస్తుంటాడండి అంటారు. చెప్పించేదేంటి? బైబిల్ ఏం చెప్తుంది? నాశనం కాబోతుంది, సంఘాలని కూడా నాశనం కాబోతున్నాయి అని చెప్తుంటే మా సంఘాలంటిని మా పాస్టర్లందరినీ చెప్పిస్తున్నాడండి పాస్టర్ గారు, ఫిలోమోన్ గారు అంటున్నారు తెలియక. కానీ జరుగుతున్న కార్యం వాళ్ళకి తెలియక ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. కానీ నిజమైన వధువు మాత్రము ఇది నాశనం కాబోతుంది కాబట్టి ఈ లోకులతో పాపులతో పాటు నేను నశించిపోకూడదని ఆమె ఇప్పుడు ఆయనలోనికి, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించి, ఆయనే ఆ రాజ్యం అయినాడు కనుక ఆ రాజ్యంలోనికి ప్రవేశించి ఆమె పైకి కొనిపోబడుతుంది. హల్లెలూయా. అది జరుగుతుంది. ఆయన మనిషి స్తోత్రం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాక్యము సత్యము కాబట్టి, ఆయన మాట సత్యము కాబట్టి, ఈ తెల్లవారుజాము అనేది సత్యము, 8వ దినం అనేది సత్యము, నాశనం కాబోయేది సత్యము, నిజమైన వధు ఎత్తబడడం అనేది కూడా సత్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
అందుకనే ఇది నాశనమయ్యే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయే వరకు కూడా వాళ్ళకి తెలియలేదంట. అలాగే ఈ లోకానికి కూడా ఇలారా మోషే ఏలియా వచ్చినప్పుడు భయంకరమైన శ్రమలు వస్తాయి. ఎక్కడ చూసినా వేదన, శ్రమలు, దుఃఖము ఈ లోకంలో ఉంటాయి. అందువల్ల మనం ఎత్తబడిన తర్వాత అర్థమవుతుంది, కానీ అంతవరకు అర్థం కావదు. అందుకని జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోవు వరకు అంట వాళ్ళకి తెలియలేదంట. అంత మొత్తుగా ఉన్నారు. తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, కట్టుచు, నాటుచు, కోయచు మొత్తుగా ఉన్నారు. వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు ఎరగలేదు అన్నది. ఆయన వచ్చి నాశనం చేసే విషయం వాళ్ళకి ఆకస్మికంగా వచ్చి దొంగవని వచ్చి చెప్పబెట్టకుండా వచ్చేసింది అనమాట. అందుకనే ఇప్పుడు పిల్లారా మనకు చెప్తున్నాడు, లోకానికి చెప్పటం. మొదటి రాకడ గురించి అయితే మనకి చెప్పాడు, లోకానికి చెప్పాడు. కానీ రెండవ రాకడ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు మాత్రమే చెప్తున్నాడు తప్ప. అందుకనే వధువుకు మాత్రమే వర్తమానం. లోతుతోనే మాట్లాడారు దూతలు. నాశనం కాకపోతున్న విషయం లోతుతోనే చెప్పారు, లోతుతోనే చెప్పారు. ఏమండి, రాబడి స్త్రీతో చెప్పారు. ఇంకెవరితోనే చెప్పారా? చెప్పలేదు. ఈనాడు కూడా మనము కూడా పిల్లారా నాశనం కాబోయే విషయాన్ని మనకు చెప్తున్నాడు ఆయన. అందువల్ల ఈ వర్తమానం లోకానికి కాదు, కాల్చివేయబడేవారు కాదు, నశించేవారు కాదు. ఒకప్పుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడైతే నశించిన దానిని, నమ్మని దానిని కాల్చివేయడానికి వచ్చాడు. వెతికి కాల్చేస్తాడు ఆయన. ఎవరు వదిలిపెట్టడు. ఏ ప్రాంతంలో ఉన్నా, అడవుల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే అంత భయంకరమైన నాశనం. నువ్వు భూమి స్వరంగాల్లో దాక్కున్నా, చంద్రమండలం మీదకి వెళ్ళి కట్టుకున్నా, ఏం చేసుకున్నా వదిలిపెట్టడు. అందువలన ఈ సువార్త లోకానికి తెలియదు, లోకం ఎరగదు, చెప్పినా నమ్మదు. గొప్ప అపహాస్యం జరుగుద్దని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, అందువలన లోకానికి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగా ఉంటారు, తినచ్చు, త్రాగుచ్చు, అలా ఉంటుంటారు. కాబట్టి వాళ్ళు నాశనం కాబోతున్నారు మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ వలె, వాళ్ళని పోలి మనం నడవకూడదు, వాళ్ళ వలె మనం ఉండకూడదు, వాళ్ళ వలె మనం జీవించకూడదు. మనము పైకి కొనిపోబడే వారంగా ఉండాలి. వాళ్ళు లోకములోని వాళ్ళందరూ కూడా లోకాన్ని సంపాదించుకుంటుంటే మనం పైన దాన్ని సంపాదించుకున్నాం, శాశ్వతమైన దాన్ని సంపాదించుకున్నాం. లోకంలో మనుషులందరూ కూడా లోక సంబంధమైన దాన్ని సంపాదించుకున్నారు, లోకాన్ని సంపాదించుకున్నారు. లోకములు, భూములు, ఏమండి, డబ్బు, వస్తువులు, బంగారము, పేరు, ప్రఖ్యాతులు, లోకములు, ఇవన్నీ సంపాదించుకున్నాం. మనమైతే పైన సంపాదించుకున్నాం. ఏ చర్చి అయితే ఏమైందండి, ఏ సంఘం అయితే ఏమైందండి? ఇక్కడ దగ్గరలో లేవా సంఘాలు? అక్కడికి వెళ్ళి వినాలా అంటారు తెలియక. ఈ వర్తమానం వేరు, అది వేరు. అది మొదటి రాకడ సంబంధించిన వర్తమానము, అది అందరికి సంబంధించింది. అది 1995లో ముగించబడింది. ఈ తెల్లవారుజామున వర్తమానం ఏంటంటే లోతుతో చెప్పారు, మీరు విడిచిపెట్టండి, ఈ చోటు మీరు విడిచి రండి. ఈ పట్టణాలను ఆయన నాశనం చేయబోతున్నాడు. లోతుని వాళ్ళనిద్దరికి మేల్కొల్పి మీరు వెళ్ళండి, ఈ ప్రాంతంలో మీరు ఉండొద్దు, కాల్చివేయబోతున్నారు, ఇది నాశనం చేయబోతున్నారు అనే విషయం లోకానికి చెప్పలేదు. కాబట్టి వాళ్ళు నాశనం అయ్యే వరకు కూడా తెలియలే వాళ్ళకి. అర్థమైందా? ఒకసారంట ఏదో నదిలో కొంతమంది టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళారంట. వెళితే ఏదో నది ఉందంట. ఆ నదిలో నీళ్ళేమి లేవు. అందరూ కూడా చక్కగా బండలు, రాళ్ళు, ఏ చెట్లు లాంటి అలాంటివి ఉంటే వెళ్ళి చూసుకుంటా, సంతోషపడతా, సెల్ఫీలు దిగుతూ ఉన్నారంట.
అనుకోకుండా వీళ్ళు ఉన్నారన్న సంగతి తెలియదు కదా. ఆ యొక్క ఏంటిది ప్రాజెక్టు, నీళ్ళ ప్రాజెక్ట్ ఏదో ఉంటుంది, పోలవరం ప్రాజెక్ట్ లాగానే. ఆ నీళ్ళు వదిలేసాడు అక్కడ. నీళ్ళు వదిలేస్తే చాలా వేగంగా వచ్చేస్తాను. ఒకసారి అన్ని వదిలేస్తే ఏమో చెప్పండి, వరద వచ్చేది వచ్చేతని తప్పించుకోవడానికి అవ్వలేదు, మొత్తం చచ్చిపోయారు ఆకస్మికంగా అన్నమాట. వాళ్ళు అనుకోలేదు అలా జరుగుతుందని, నాశనం అవుతామని అనుకోలేదు, వాళ్ళు కొట్టుకుపోతాం అనుకోలేదు, నశించిపోతామని తెలియలేదు, వాళ్ళు ఎరగలేదు, వాళ్ళకి ఏమి తెలియదు. అందుకని లోకము తమ మీదకి వచ్చే నాశనాన్ని ఎరగదు, వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు, తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు, కొనుచ్చు, అదే మనసుతో. నువ్వైనా ఏదైనా అవసరాన్ని బట్టి తప్ప, అవసరం అనుకుంటే తప్ప, లేకపోతే భూ సంబంధం వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ దినాల్లో జరిగినట్లు కానీ, లోతు కాలంలో జరిగినట్లు కానీ మనిషి కుమారుని దినములో జరుగుతా ఉంది. అందుకని ఇది మనిషి కుమారుని దినముల్లో మనం ఉన్నాం. ఇప్పుడైతే మనము కుమారుని దినములో ఉన్నాము. ఇదే 8వ దినము. కుమారుని జామే వేకు జాము, అగ్ని జ్వాలలతో అప్పుడైనటువంటి పాదములతో ఆయన వచ్చి ఈ రాబోయే నాశనాన్ని గురించి ముందుగా ఆయనకు చెప్తున్నాడు. రాబోయే రాజ్యాన్ని గురించి, ఇదిగో ఈ లోకాన్ని నాశనం చేసి నా రాజ్యాన్ని భూమి మీద తీసుకొని రాబోతున్నాను, మీరు పైకి వచ్చేయండి. ఈ విషయం ఎవరితో చెప్పాడు చెప్పండి? నీతిమంతులతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు చెప్పండి? హల్లెలూయా. కాబట్టి ఈ సువార్త అందరికీ, 2వ రాకడ సువార్త అందరికీ కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. రోమీయులకు రాసిన పత్రికలో కొర్నేలి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అన్యులని లేదు, హిందువులని లేదు, ముస్లిమ్స్ అని లేదు, ఆ దేశం అని లేదు, ఈ దేశం అని లేదు, అన్ని దేశాల వాళ్ళకి, అన్ని మతాలకి ప్రభు ఆయనే. కాబట్టి మీరు ఆ మతాలు, ఆ విగ్రహారాధనలు, ఆ సిద్ధాంతాలన్నీ వదిలి యేసు ప్రభు నమ్ముకోండి. ఆయన యూదులకే కాదు, ఏమండి, అందరికీ, అన్ని జనులు కూడా దేవుడే సృష్టికర్తే అని ప్రకటించారు. ఇప్పుడైతే ఆయన అందరికీ కాదు కానీ మనకు మాత్రమే, 1000 ఏళ్ల పాలనలో కూడా మనకు మాత్రమే సర్వశక్తిమంతుడుగా ఉండబోతున్నాడు. యూదులకి అన్య వధువైన మనకు మాత్రమే ఆయన సర్వశక్తిమంతుడుగా, ప్రభు అంటే రాజుగా ఉండబోతున్నాడు, అదోనైగా ఉండబోతున్నాడు. ప్రభు అంటే ఎబ్రీ భాషలో అదోనై, ప్రభు అంటే ఎబ్రీ భాషలో అదోనైగా ఆయన ఉండబోతూ ఉన్నాడు తప్ప, ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన అందరికీ ప్రభు. ఇప్పుడైతే వధువుకు మాత్రమే ప్రియుడు. నా ప్రియుడు నావాడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు. హల్లెలూయా. ఈ వర్తమానం అందరికీ కాదు, లోకమందరికీ. అందుకని 2వ రాకడ అందరికీ కాదు. 2వ రాకడలో ఆయన అందరికీ రాజు కాదు, ఆయన వధువుకు మాత్రమే రాజు. ఈ వధువుకు మాత్రమే వర్తమానం, ఆయన వధువుకు మాత్రమే చెప్తున్నాడు, వధువు మాత్రమే నమ్ముతాది. 7వ ముద్ర అందరికీ కాదు, ఆ రాకడ అందరికీ కాదు. అందుకని అప్పుడు ఆ శ్రమల్లో పడిపోయి వీళ్ళు ఏమంటారంటే, అయ్యా మెస్సయ్య రావాల్సి ఉంది కదా, శ్రమల్లో పడిపోయావేంటి? మెస్సయ్య రావాల్సి ఉంది కదా. హల్లెలూయా. ఎందుకో నాన్ని తగానేవో
ప్రేమించితి ఓ యావే, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా. ఓ హుషారుగా పాడండి, నీరసం కాదు. హల్లెలూయా ఓ సన్నా, హల్లెలూయా ఓ సన్నా. ఎందుకో నాని తగానివో, ప్రేమించితివో యావే, ప్రేమించితివో యావే, అందుకో నాది నా స్తుతి పాత్ర. హల్లెలూయా ఓ సన్నా, హల్లెలూయా ఓ సన్నా. ఎందుకో ప్రేమించితి ఓ యావే, అందుకో పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. పశ్చాత్తాపంలో వాడుతూ ఉంటే అలా ఉంటే జోలపాట పాడినట్టు ఉంటుంది అనమాట. ఉషా నేర్ ఎందుకో అని జోల పాడినట్టు పాడుతుంటారు. వాళ్ళు మీలో కూడా కొంతమంది మత్స్యాకాత్మ బోల అలా జోల పాడినట్టుగా ఉంటుంది అనమాట. నిద్రపోయే వాళ్ళు లేచేలా ఉండాలి, పాడితే ఉద్యోగం ఉండాలి. అలా సూరు ముఖం వేసుకొని నిద్ర ముఖం వేసుకొని మత్స్య సంఘాల్లో పాడుతూ ఉంటారు. ఆ పక్కోడు కూడా హాయిగా నిద్రపోతుంటుంది అనమాట. ఇంకా పాడండి, ఇంకా పాడండి, ఇంకా బాగుండి, చాలా బాగా పాడుతుంది, పాడండి. చక్కగా వెనక కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ కొంతమంది అలా జోరపాట పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మత్స్య సంఘాలు పంపితే సరిపోదు, అక్కడ బాగా నిద్రపుచ్చుతారు అండి. అర్థమైందా? ఎందుకో అలాగే ఎందుకో నాగా నీవు అలా ఉషాలు పాడాలి. అది అందుకే కదా కొన్ని జబ్బు పక్షిరాజులు ఉంటాయి, వాటికి హుషారు ఉండదు, అవి నీరసంగా ఉంటాయి. అది మత్స్య సంఘాల్లో పాటలు జోల పాటలు పాడినట్టుగా ఉంటాయి, నిద్ర వచ్చేలా ఉంటాయి అన్నమాట ఆ పాటలు. నిజమైన వధువు సంఘాల్లో అలా ఉండదు, మేల్కొనేలాగా నిద్ర మేల్కొనేలాగా ఆ మొత్తం వదిలిపోతారన్నమాట పాటలు పాడితే. అందువల్ల ఆ జ్వాల పాటలు పాడేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. చూడండి ఒకసారి మనం పిల్లారా, మనము చూడండి ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రి ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగారు. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, ఆయనను ఏలియా ఎదురుకి వచ్చును. వారు అతన్ని ఎరుగుక తమకిష్టం వచ్చినట్లు అతని ఎలా చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడని మీతో నిశ్చయముగా, అంటే మెస్సయ్యను కూడా ఎవరో ఎరుగుక అలాగే శ్రమ పెట్టబోతున్నారని. అందుకన్నా నీకంటే ముందు ఏలియా రావాల్సి ఉంది కదంటే వచ్చాడు. ఆయన ఎవరో ఎరుగుక శ్రమలు పెట్టారు, అలాగే మెస్సయ్య కూడా అలాగే శ్రమలు పొందబోతున్నాడని చెప్పాడు. కాబట్టి లోకం కూడా
ఎందుకంటే ఆ నోటి వాళ్ళకు కూడా ఏలియా వచ్చి వెళ్ళాడు, ఏలియా వచ్చిన విషయం తెలియలేదు, వెళ్ళిపోయిన విషయం కూడా అంటే వాళ్ళు తెలియక చంపేశారు, తెలియలేదు. అలాగే మెస్సయ్య వచ్చాడు, వచ్చిన సంగతి కూడా వాళ్ళకి ఈ రోజుల్లో కూడా ఏలియా వచ్చాడు, సువార్త బోధించాడు, కానీ ఎవరో ఎరుగక 7వ సంఘ కాలంలో అప్పుడు ఏలియాని అనగా బ్రహ్నాం గారు వర్తమానాన్ని సంఘాలు లోకము ధృవీకరించాయి. ఇప్పుడు మరలా మనం ఇప్పుడు కుమారుని కాలంలో ఉన్నాము. మరలా ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన వచ్చి వధువుని ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. దొంగ వలె వచ్చి లోకానికి తెలియకుండా దొంగ వలె వచ్చి, అందుకనే 2వ రాకడ దొంగ వలె, వధువుకు మాత్రమే తప్ప లోకానికి తెలియదు. ఇప్పుడు వధువు కూడా పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భయంకరమైన శ్రమలు, ఈ తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు, అంటే ఇలా ఆయన రాకడ కొరకు కనిపెట్టకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఆయన రాకడ కొరకు ఎదురు చూడకుండా మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకున్నారు, వాక్యం వింటున్నారు, కనిపెట్టడం ఆయన కోసం కనిపెడుతూ ప్రార్థన చేయడం లేదు. అందుకని అన్నాడు కనిపెట్టున్న దినముల్లో అన్నది బైబిల్. ఎవరు కూడా కనిపెట్టకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? తీర్చు త్రాగుచు అమ్ముచు కొనుచు కట్టుచు నాటుతూ ఉన్నారు. కనిపెట్టడం ఇప్పుడు రాలేరా, ఇంకా ఆలస్యం చేస్తున్నారు లేరా? మా మామ దగ్గర నుండి చెప్తున్నా, మా మామ కూడా ఇలాగ చెప్పేది, అది చచ్చింది. తర్వాత మా మామ కూతురు చెప్పేది, లేదా కొడుకు చెప్పేవాడు, ప్రభు రాబోతున్నాడు ప్రార్థన చేసుకొని జరగలేదు. మా నాన్నగారు కూడా చెప్తున్నారు, జరగలేదు. ఇప్పుడు అలా ఇదేం జరగదులేరా అలా అలాగే చెప్తుంటారు అని అనుకొని లోకంలో ప్రయాసపడిపోతున్నారు, పరిగెత్తిపోతున్నారు ఈ లోకంలో మనుషులందరూ. కానీ ఎప్పుడు వచ్చినా ఆయనతో వెళ్ళిపోవడానికి ఆయన వధువు మాత్రము 7వ దూత వర్తమానాన్ని నమ్మి ఆ విశ్వాసముతో ఉంది. ఇప్పుడు ఆమెను తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఈ విడవబడిన తర్వాత శ్రమలు ఆరంభమవుతాయి. మోషే ఏలియా వచ్చినప్పుడు మోషే కాలంలో ఎలాగైతే తెగుళ్ళు వచ్చాయో, వడగళ్ళు కురిశాయో, ఆ ప్రపంచం అంతా లేకపోతే ఆ దేశం అంతా చీకటి గమ్మిందో, ఏమండి ఎక్కడ చూసినా వేదన, రోదన, ఏడుపులు, దేశం అంతా సంతోషం లేదు, ఆనందం లేదు, ఏమండి సుఖం లేదు. అది ఎందుకంటే ఎంతో సుఖవంతమైన దేశం, ఎంతో భోగాలతో ఉన్న దేశం. అలాంటి దాన్ని మోషే వదిలి వచ్చాడు. ఇప్పుడు అలాంటి దేశం పరిస్థితి ఏమైపోయింది? సుఖాలు లేవు, భోగాలు లేవు, ఆనందాలు ఏమి లేవు, సెల్ఫోన్ల ప్రోగ్రాంలు లేవు, ఏమీ లేవు, టీవీలు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితి. ఏమండి రేపు కూడా మోషే వచ్చిన భూమి మీద అలాగ ఉంటుంది, వేదన శ్రమ. ఏలియా దినాల్లో కూడా 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. అక్కడ ఆహారం లేదు, నీరు లేదు, పశువులు కూడా నీరు దొరకని, ఆహారం దొరకని పరిస్థితి. రేపు కూడా భయంకరమైన కరువులు వస్తాయి. తినడానికి తిండి దొరకదు, ఆహారం దొరకదు, నీరు దొరకవు. ఏమండి చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద ఉండబోతుంది 3.5 సంవత్సరాలు. అప్పుడు అనుకుంటారు ఆయన వచ్చి రక్షించాల్సి ఉంది కదరా, మనల్ని ఏలియా రావాల్సి ఉంది కదరా, మళ్ళీ మెస్సయ్య 2వసారి వచ్చి తన కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు రక్షిస్తాడని ఉంది కదరా, ఏంట్రా? ఏమండి ఆయన వచ్చాడు, ఆయన దొంగ వలె వచ్చి తీసుకొని పోయాడు. కానీ ప్రకటించబడినప్పుడు కూడా ఎవరో వేకు చుక్క వర్తమానం ఏమిటో, సాయంకాలపు వర్తమానం ఏమిటో ఎరుగక వీళ్ళు ధృవీకరించారు. రేపు అదే విధంగా భూమి మీద ఉండబోతుంది. మెస్సయ్య వచ్చి మళ్ళీ రక్షించాల్సి ఉంది కదరా, మెస్సయ్య వచ్చి మళ్ళీ కాపాడుతాడన్నాడు కదరా, శ్రమల నుండి తప్పించబడతామని చెప్పారు కదరా, జరగలేదేంట్రా? వచ్చాడు కానీ
అది మీకు తెలియనివ్వలేదు. ఎందుకంటే రెండవ రాకడా మీకు కాదు, అందుకే మీరు గ్రహించలేదు. అందుకనే ఆనాడు యూదుల మీద హృదయం ఎలా కఠినపరచబడిందో ఆయన చూడకుండా, ఏలియాను చూడకుండా, అలాగే ఇప్పుడు కూడా ఈ రెండవ రాకడను చూడకుండా ఈ యొక్క మత శాఖ సంఘాలను, అన్ని జనుల హృదయాన్ని ఆయన కఠినపరిచాడు. ఆయన నమ్మిస్తాడు. అలాగే బ్రహ్మం గారి సంఘాల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా ఆయన విధంగా కఠినపరిచాడు. అందుకంటే వాళ్ళు వింటారు కానీ, చూస్తుంటారు కానీ మనం పంపేయన్నా వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి పిల్లారా, ఈ రాబోయే నాశనాన్ని గురించి అందరికీ కాదు. ఇప్పుడు ఆయన అందరికీ ప్రభు కాదు, ప్రపంచ అన్ని దేశాలకి కాదు, కానీ మనకని యూదులకు మాత్రమే, అన్య వధువుకని యూదులకు మాత్రమే ఆయన రక్షకుడుగా ఉండబోతున్నాడు తప్ప అందరికీ కాదు. కాబట్టి సువార్త అందరికీ, రెండవ రాకడ సువార్త అందరికీ కాదు. ఇది ఎవరికి మాత్రం చెప్పండి? వధువుకు మాత్రమే. అందుకని మనం పంపేయని కూడా లోకానికి కాదు, లోకానికి కాదు. మన ఫేస్బుక్లో, వాట్సాప్లో ఉన్నోళ్ళు లోకస్తులు కాదు. బ్రహ్మం గారి సంఘాల వాళ్ళని ఫ్రెండ్స్గా చేసుకొని వాళ్ళు మనం ఫేస్బుక్లో కలుపుకొని మనం వాళ్ళకి పంపిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువుకు పంపుతున్నాం. ఎందుకంటే ఆమె కూడా వేకొచ్చు కొరకు కనిపెడుతూ ఉన్నది కాబట్టి, రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నది కాబట్టి ఆమెకు మాత్రమే. ఈ మత్స్య సంఘాలు ఏం చేస్తాయి చెప్పండి? ఏమి కనిపెట్టలా, లోకాశీర్వాదాల కోసం కనిపెడుతున్నాయి. లోక డబ్బు కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం, పదవుల కోసం, ప్రమోషన్ల కోసం, అవి కొనుక్కోవడం కోసం. ప్రభువా, ఒక ఆయన సెల్ ఫోన్ కొనుక్కోవాలంది ప్రభువా, 25,000 రూపాయలు సెల్ ఫోన్ కొత్తగా వచ్చింది ప్రభువా, మా అమ్మ మా నాన్న ఇవ్వడం లేదు ప్రభువా, డబ్బులు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తే 6 రోజుల కంట సెల్ ఫోన్ కొనుక్కున్నాడంట. ప్రభు ఇచ్చాడన్న. దాన్ని చూసి ఆ సెల్ ఫోన్ వల్ల పాడు జీవితం జీవిస్తుంటాడు. అలాంటి జీవితాలు జీవించే వాళ్ళకి అలాంటివి ఆయన ఇవ్వడం. మత్స్య సంఘాల సాక్ష్యాలు ఆ విధంగా ఉంటుంటాయి. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడు నాశనము చేసే విషయాన్ని రహస్యంగా ఉంచాడు లోకానికి. మొదటి రాకడ సువార్తని రహస్యంగా ఉంచలేదు. కాబట్టి వర్తమానం ఒకటి చెప్పండి, వధువుకు మాత్రమే, లోకానికి ఇది. అందుకనే జల ప్రళయం వచ్చి వాళ్ళ నాశనం చేసే వరకు కూడా వాళ్ళకి తెలియదు. అందుకనే మన శరీరం మారే వరకు కూడా, మనం ఎత్తబడే వరకు కూడా వీళ్ళు జనులు ఇలాగే ఉంటారు. తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు, కొనుచ్చు. మనం వెళ్ళిపోయిన తర్వాత శ్రమలు వచ్చేస్తాయి. అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియదట. అప్పటి వరకు ఆయన వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడనే విషయం తెలియదు. అప్పుడు తెలుస్తుంది, మనం శ్రమల్లో పడ్డామంటే వదిలి వెళ్ళిపోయిందిరా, నీతిమంతులు వెళ్ళిపోయారా, మనం విడబడ్డావురా, శ్రమల్లో పడ్డావురా అని ఏడుస్తారు. కానీ వాళ్ళు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు కూడా ఇంకా బాప్తిజం పొందకుండా, రక్షణ పొందకుండా, ఇంకా ఏదో వచ్చి వాక్యం వింటే విగ్రహంలా కూర్చొని ఉంటే, ఏదో బొమ్మలా కూర్చొని ఉంటే ఏం ఉపయోగం లేదు. ఒక దినాన నువ్వు విడవబడతావు. విడవబడిన తర్వాత అప్పుడు నేను విడిచిపెట్టబడ్డానని అర్థమవుతుంది. చాలా ఏడుస్తావు. ఎందుకంటే ఇక నీకు ఒక్క మార్గం ఉంది, అది నరకానికి వెళ్ళడమే. ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక అవకాశం లేదు. ఇప్పుడైతే నీకు పరలోకం వెళ్ళడానికి, నరకం నుండి తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఆ విడవబడిన తర్వాత తప్పించుకునే అవకాశం లేదు, అనుభవించాల్సిందే, నరకాన్ని అనుభవించాల్సిందే. అందువల్ల దానికోసం నువ్వు దాన్ని తప్పించుకోవడం కోసం ప్రార్థన చేయాల. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రెండవ రాకడ సువార్త వర్తమానము, ఈ రెండవ రాకడ అందరికీ కాదు. జరగబోయే నాశనాన్ని గురించి అందరికి చెప్పడం, ఆయన అందరికి ప్రకటించేది కాదు. లోకానికి ప్రకటించేది, నశించే వారికి ప్రకటించేది కాదు, కానీ ఆయన వధువుకు మాత్రమే. అందువల్లే దొంగ అందరు నిద్రపోతున్నప్పుడు, కనిపెట్టిన దినముల్లో, నిద్రపోతున్న దినములు దొంగ వచ్చి తన కొరకు కనిపెడుతున్న వధువును తీసుకెళ్ళిపోతాడు.
ఎందుకంటే ఆయన దొంగ వలె వస్తాడని నాకు తెలుసు. ఈ కనిపెట్టకుండా తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు కట్టుచు నాటుచు మొత్తులైపోయారు. వీరు ప్రమాదంలో పడతారు. వాళ్ళు నాశనమయ్యే వరకు వాళ్ళకు తెలియదు. వాళ్ళ మీద అగ్నిగంధకాలు కురుస్తున్నంత వరకు వాళ్ళకి తెలియదు. ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇక నరకుండా తప్పించుకోవడానికి అవకాశం లేదు. రేపు శ్రమకాలంలో ఒక్కరితో తప్పించుకోవడానికి అవకాశం లేదు. విడవబడితే విడిచిపెట్టబడినటువంటి వారికి ఇంకా రక్షించబడేటువంటి అవకాశం ఇక లేదు. ఇక నిత్య నరకమే. విడవబడితే ఆ నరకంలో పడి ఆడవడమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంక విడవబడితే అలాంటి స్థలానికి వెళ్ళడం తప్ప నీకు మరొక మార్గం లేదు సుమా. సమయం ఉండగానే ఇప్పుడు సద్వినియోగం చేసుకో. సమయం ఉండగానే తప్పించుకోవడం మీద మనసు పెట్టు. సమయం ఉండగానే ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించు. ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించినట్లయితే సమయం ఉండగానే రాబో ఉగ్రతను నువ్వు తప్పించుకుంటావు సుమా. ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటాడు, నేను అనుకోవద్దు. హల్లెలూయా.